అక్కడ ఉన్న మా స్టాఫ్ని మా కుర్రోళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళు. ఈ సందర్భంగా దాన్ని కేసు ఫైల్ చేయమని 307 కేసు పెట్టమని ఎస్పీ గారిని గుంటూరు ఎస్పీ గారిని కలవడం జరిగింది. అలాగే మా ఆఫీస్ మీదకి వచ్చి మా కుర్రోళ్ళని కొడితే కేసు మా కుర్రోళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఆయనకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పెదకూరపాడులో దారుణమైన పరిస్థితులు లేవు. మరి ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎవరి పనులు చేసుకుంటున్నారు. మరి పెదకూరపాడులో అయితే ఇదే పనిగా గొడవలు సృష్టించటం, సామిరెడ్డి గారిని కాళ్ళు చేతులు నరకటం, అలాగే వరదలు వచ్చినప్పుడు వాళ్ళని పలకరించడానికి వెళ్తే నియోజకవర్గంలో రానియకుండా అడ్డుపట్టడం, గ్రామాల్లో నాయకుల్ని బెదిరించటం, ఇదే పనిగా పెట్టుకొని ఈరోజు గుంటూరు పార్టీ ఆఫీసుకు కూడా మరి జనాలు రావటం, మరి ఎక్కడా కూడా మరి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో. మరి గతంలో ఎప్పుడు కూడా శ్రీధర్ కూడా అక్కడ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు, కన్నా లక్ష్మణ్ 20 సంవత్సరాలు చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను కూడా 5 సంవత్సరాలు చేశాను. మరి ఎక్కడా కూడా గొడవలు లేవు, ఎవరికి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెదకూరపాడు అనేది దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇది ఇట్లాగే ఉంటే మా కుర్రోళ్ళు కూడా మా కార్యకర్తలు కూడా ఎదురు తిరిగి చేసే పని త్వరలో ఉంటుంది. ఇలాంటి ఎన్నో రోజులు నిలబడదు. మీరు ఏదో అనుకుంటున్నారు, దాన్ని మేము కూడా తిప్పికొడతాం. మీరు ఏదో అనుకుంటున్నారేమో. ఈ నియోజకవర్గంలోకి మేము ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిపక్షం లేకపోతే మా దోపిడీకి అదుపు ఉండదు అనుకుంటున్నారేమో. అన్నీ కట్టడి చేస్తాం. నియోజకవర్గం అభివృద్ధి చేయాలి, కానీ ఇలాంటి చేష్టలు చేసి ఆ ఉన్న పదవికి ఇలువ బాగొట్టుకోవద్దని చెప్పి నేను మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను.